ఒక్కరికి కూడా చేరి హిందూ ధర్మంలో పూజాది క్రతువుల యొక్క వైశిష్ట్యం అనేది తెలియాలి. ఇక ఇందులో పాల్గొనడం వల్ల వాళ్ళ నిత్య కృత్యంలో కూడా చేసుకునేటువంటి పూజాది క్రతువులు చేసుకునే విధానం కూడా తెలియచేయడం, నిత్య ఆరాధనలు అనేవి ఎలా ఉంటాయి, మన భారతీయ సనాతన వైభవంలో ఎటువంటి ఆరాధనలు చెప్పబడి ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి, నేర్చుకోవాలి. తర్వాత ప్రతినిత్యం కూడా ఆరాధనలు చేసుకోవాలనే ఉద్దేశంతో చేయబడుతుంది. అందుచే ఈ కార్యక్రమ కరపత్రికని అందరికీ అందినా అందకపోయినా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కర్త కార్యతాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. ఈ క్రతువు సంకల్పించడం అనేది నేను వ్యక్తిగతంగా చేయాలని కాదు, అమ్మవారి ఆదేశానుసారం జరుగుతున్నది ఈ క్రతువు అంతా కూడాను. ఏ ఒక్కళ్ళు చేయాలన్నా వారి శక్తి సామర్థ్యాలు సరిపోవు. అమ్మవారి భగవత్ అనుగ్రహం లేకపోతే ఇంత సంకల్పం చేయడం కూడా కష్టం. అలాంటి కార్యక్రమాన్ని మాది అని భావించి అందరూ కూడా వచ్చి అమ్మవారిని అర్చించుకుని తరించగలరు.